శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. జాతకాల్ని నమ్ముతున్నారా? గ్రహాలు బాలేవు అని బాధపడుతున్నారా? అమ్మని నమ్మితే జాతకాలను నమ్మరు, గ్రహాల గురించి భయపడరు. మనం అమ్మని నమ్మాము, అమ్మకి దగ్గరయ్యాము అంటే మాత్రం ఏ జాతకం చూపించుకోవాలి అని మనసుకి ఒక్కసారి కూడా అనిపించదు. గ్రహాలు ఉండవు అని నేను అనడం లేదు, వాటి పని అవి చేస్తూ ఉంటాయి. కానీ అమ్మ కనుసైగలో మాత్రమే ఉంటాయి. అమ్మ ఉన్నారు, గ్రహాలను నియంత్రణ చేస్తూ ఉంటారు. గ్రహాలతో ఆటలాడుకునే బాల లీలా వినోదిని అమ్మ. నా వరకు వస్తే నేను నా నక్షత్రాన్ని, రాశిని, గ్రహాలను అస్సలు చూసుకోను. నాకు అమ్మ ఉంది అని మాత్రమే నమ్మాను. ఒకవేళ నా గ్రహం బాలేక నన్ను ఇబ్బంది పెడితే తేలికపాటి సమస్యతో అమ్మ బయట పడేస్తారు అనే నమ్మకం నాకు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ముందు గ్రహాలు ఎంతవరకు పనిచేస్తాయో అమ్మని నమ్మితే మీకే అర్థమవుతాయి. నిత్యం పూజ మానకుండా అమ్మకి దగ్గరవ్వండి. స్తోత్రాలు చదివి అమ్మకి దగ్గరవ్వండి. మంచి పనులు చేస్తూ ధర్మబద్ధమైన ఆలోచనలతో అమ్మకి దగ్గరవ్వండి. పక్కవారి మంచి కోరుకుంటూ అమ్మవారికి దగ్గరవ్వండి. అమ్మకి దగ్గరవ్వడానికి సులువైన మార్గం నవరాత్రి. దగ్గరలో వసంత నవరాత్రులు, శ్యామల నవరాత్రులు వస్తున్నాయి. అందరూ నవరాత్రి పూజలను సులువుగా చేసుకొని అమ్మకి దగ్గరవి జీవితంలో మార్పు గమనించండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.